నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో బొంబాయి కరాచీ హల్వా చూపించబోతున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వీట్ షాప్ స్టైల్లో బొంబాయి కరాచీ హల్వా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం చూద్దాం. దీనికోసం ముందుగా ఒక కప్పుతో కార్న్ఫ్లోర్ తీసుకోండి. మొక్కజొన్న పిండి అంటారు కదండి, మార్కెట్లో దొరుకుతుంది. ఇది ఒక గిన్నెలోకి వేసుకోండి. ఒక గ్లాస్ కానీ, ఒక కప్పు కానీ, ఒక గిన్నెతో కానీ దేనితో అయినా కూడా మెజరింగ్ చేసుకోవచ్చు. అన్నీ ఒకే కప్పుతో మెజర్ చేసుకోండి. అదే కప్పుతో ఒక కప్పు వాటర్ వేసి లంప్స్ లేకుండా బాగా కలపండి. ఇప్పుడు ఇంకొక కప్పు వేసుకుని బాగా కలపండి. మొత్తంగా ఒక కప్పు కార్న్ఫ్లోర్కి 2 కప్పుల వాటర్ వేసుకుని బాగా కలిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ ఆన్ చేసి ఒక మందంగా ఉన్న ప్యాన్ పెట్టుకుని అదే కప్పుతో 2 కప్పుల షుగర్ వేసుకోండి. 1 కప్పు వాటర్ వేయండి. వేసి పంచదార పూర్తిగా కరిగేంత వరకు మరిగించండి. ఇది తీగపాకం కానీ ముదురుపాకం కానీ రావాల్సిన అవసరం లేదు. జస్ట్ షుగర్ బాగా కరిగిపోతే సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి ఇలా మరిగిన తరువాత కార్న్ఫ్లోర్ మిక్చర్ని ఒకసారి కలుపుకొని ఇది కలుపుకుంటూ ఈ షుగర్ సిరప్లో వేసుకోండి. వేసి ఇదంతా కూడా కలుపుతూనే ఉండాలి. ఇదంతా కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకోండి. ఇలా కలుపుతూ ఉండగా కొంచెం కొంచెం స్టిక్కీగా అవుతుంది. ఫ్లేమ్ అయితే ఎక్కువగా పెట్టుకోవద్దండి. ఇలా లో ఫ్లేమ్లోనే పెట్టుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి. చూసారా ఎలా అయిందో? ఈ విధంగా వస్తుందండి. ఇలా కలుపుతూ ఉండగా దగ్గరగా అవుతుంది. ఇప్పుడు 1/2 స్పూన్ ఇలాచి పౌడర్ వేయండి. అలాగే ఎల్లో ఫుడ్ కలర్ కానీ ఆరెంజ్ ఫుడ్ కలర్ కానీ వేసుకోండి. వేసుకుని ఇదంతా కూడా కలుపుతూ ఉండండి. ఇప్పుడు 1 స్పూన్ నెయ్యి వేయండి. కొన్ని జీడిపప్పు పలుకులు తీసుకుని మధ్యలోకి కట్ చేసి వేసుకోండి. చాలా బాగా కనిపిస్తాయి. మధ్య మధ్యలో ఒక్కొక్క స్పూన్ నెయ్యి వేస్తూ కలుపుతూ ఉండండి. మొత్తంగా 1/2 కప్పు వరకు నెయ్యి పడుతుందండి. ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మళ్ళీ 1 స్పూన్ నెయ్యి వేసుకోండి. చూసారా ఈ విధంగా అవుతుందండి. ఇది ప్యాన్కి రిమూవ్ అయిపోవాలి. ప్యాన్ నుంచి హల్వా రిమూవ్ అయ్యేంత వరకు నెయ్యి పైకి తేలేంత వరకు కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఒక ప్లేట్కి నెయ్యి రాసుకుని ఇదంతా కూడా ఇందులోకి వేసేసుకోండి. ఈ విధంగా వేసుకుని పైన ఇలా స్పూన్తో సాఫ్ట్గా వచ్చేలాగా చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఇది కొంచెం చల్లారిన తరువాత ఒక కంచంలోకి తీసుకొని ఈ విధంగా చేసుకోండి. ఇప్పుడు కొంచెం చల్లారిన తరువాత చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బొంబాయి కరాచీ హల్వా రెడీ అయిపోయింది. పిల్లలు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ విధంగా మీరు ఒకసారి చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరికొన్ని కొత్త రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.